పెయింటింగ్ వీడియో ఉంది, దాన్ని మిస్ అవ్వకుండా మీరు మీ పిల్లలకి చూపించండి. మంచి ఎడ్యుకేషన్గా ఉంటుంది, బాగా ఇన్స్పైర్గా ఉంటుంది. అలాగే డ్రాయింగ్ అండ్ ఆర్ట్ పైన, పెయింటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోను మిస్ అవ్వద్దండి. కొత్త వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చే వీడియో ఎడిటింగ్ చేసిన వీడియో అనమాట. మీలో అలాగే ఆర్ట్ వర్క్ అండ్ పెయింటింగ్ వర్క్ కూడా వేసి చూపించాను. దీంట్లో మీకు నచ్చిన విషయం ఏందో నాకు కామెంట్ ద్వారా చెప్పండి. మర్చిపోకండి లైక్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి మరి ఒక మంచి బైక్ తీసుకుంటాను. సపోర్ట్ చేయండి. ట్రావెలింగ్, నేచర్ అండ్ పెయింటింగ్ అండ్ ఆర్ట్ ఖచ్చితంగా మనం కలిసి చూద్దాం. లవర్స్ అండ్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇక్కడికి ఒంటరిగా మాత్రం అస్సలు రాకూడదు, చాలా డేంజరస్ అనమాట. అండ్ గ్రూప్ అయితే రావాలి. చలికాలము, వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది లొకేషన్. అండ్ హాయ్, దిస్ ఈజ్ రవి అండ్ యు ఆర్ వాచింగ్ వరల్డ్ ఎక్స్ప్లోరర్ ఆర్ట్ అండ్ నేచర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఈ వర్క్ నేను ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ చూపిస్తూ ఉంటాను. ఇది చెక్ పోస్ట్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ పండుగ రోజు చెక్ పోస్ట్ సెక్యూరిటీ ఉంటారు. ఈ సెక్యూరిటీని చూసుకొని మనము లోపలికి వెళ్ళాలి. అలాగే ఇక్కడ ఒక కూర్చోడానికి మండపం కూడా ఉంది. చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ చాలా హర్రబుల్గా కూడా ఉంటుంది, క్రేజీగా కూడా ఉంటుంది. ఓకే, సో హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోను మీరు చూస్తూ ఉండండి. అట్ ద సేమ్ టైం సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నా వీడియోలో మీకు ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. అండ్ ఇక్కడికి మంచి మంచి లవర్స్ కూడా వస్తుంటారు, అండ్ ఫ్రెండ్స్ కూడా వస్తుంటారు. మీకు తెలుసు కదా, అది అన్నమాట. అట్ ద సేమ్ టైం భక్తి కూడా ఉంది ఇక్కడ. అట్ ద సేమ్ టైం నా వీడియోస్ కొంచెం మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ చేస్తాను. అండ్ నా లైఫ్ ట్రావెలింగ్ జర్నీ స్టార్ట్ అయింది మీతోనే, కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళకు షేర్ చేయండి. ఆటో ఉంది కదా, అదనమాట. వస్తూ ఉంటారు, వాళ్ళ ప్రైవసీ వాళ్ళది, మన వీడియోస్ మనది. ఓకే, అండ్ ట్రావెలింగ్, నేచర్, పెయింటింగ్ మూడు ఇష్టమైతే నా ఛానల్లోకి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మరికొన్ని వీడియోస్ చేస్తాను. ఇలా ట్రావెల్ చేస్తూ మంచి మంచి లొకేషన్స్ని నేను చూపిస్తూ మీకు ఆ లొకేషన్స్ని పెయింటింగ్ చేస్తూ ఉంటాను. ఓకే, నా వీడియోస్ని ట్రావెలింగ్ చేసేవాళ్ళు, నేచర్ను ప్రేమించేవాళ్ళు, అలాగే ఆర్ట్ అండ్ పెయింటింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, చూస్తున్నారు. హాయ్, దిస్ ఈజ్ రవి అండ్ యు ఆర్ వాచింగ్ వరల్డ్ ఎక్స్ప్లోరర్ ఆర్ట్ అండ్ నేచర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఈ వర్క్ నేను ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ చూపిస్తూ ఉంటాను, ట్రావెలింగ్ చూపిస్తుంటాను. అలాగే మీకు నచ్చినటువంటి పాయింట్స్, మంచి మంచి లొకేషన్స్ చూపిస్తూ అందులో కొన్ని లొకేషన్స్ని పెయింటింగ్గా చూపిస్తాను. ఓకే, నా జోజో వెనకమ్మడి వెళ్ళి మీకు మంచి మంచి వీడియోస్ చూపిస్తాను, మంచి మంచి లొకేషన్స్ చూపిస్తాను. ప్రస్తుతానికి కొత్త ఛానల్ అబ్బా, మీరు సపోర్ట్ చేస్తే ఇంతకన్నా మంచి బైక్ తీసుకొని ట్రావెలింగ్ చేస్తాను, మంచి లొకేషన్ చూపిస్తాను. సపోర్ట్ చేయండి, నా జోజోని ఇష్టపడండి, లైక్ చేయండి. ఓకే, మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి మరి ఒక మంచి బైక్ తీసుకుంటాను. సపోర్ట్ చేయండి.
ట్రావెలింగ్, నేచర్ అండ్ పెయింటింగ్ అండ్ ఆర్ట్ ఖచ్చితంగా మనం కలిసి చూద్దాం. ఈ ఈ ఎదురుగా కనబడే కొండలే పాలకొండలు అనమాట. ఇవి కడపకి చాలా వన్నె తెచ్చినటువంటి సంపద అనమాట. అసలు ఈ పాలకొండల గురించి చెప్పాలంటే మేము చిన్నప్పుడే వాకింగ్లో వెళ్ళే వాళ్ళము కొండపైకి. ఇప్పుడంటే అంత ఓపిక లేదు, బట్ ట్రావెలింగ్లో బైక్లలో వెళ్తున్నారు. చాలామంది సొంత వెహికల్స్ ఉండేవాళ్ళు ఈజీగా వెళ్తూ ఉంటారు. ఈ రోడ్డు చూడడానికి కొద్దిగా నిర్మానుష్యంగా ఉంటున్నా కూడా ఇది చాలామంది కపుల్స్ వెళ్ళడానికి, అలాగే శనివారం గుడికి వెళ్ళే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. చాలా వెళ్తూ ఉంటారు కూడా. సో సాటర్డే మాత్రము కొండపైన గుడి ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్తూ ఉంటారు జనాలు. మిగతా రోజుల్లో జనాలు ఎవ్వరు వెళ్ళరు, ఎందుకంటే అది ఫారెస్ట్ ఏరియా కాబట్టి. చూశారు కదా. హాయ్. సో మొత్తానికి మనము పాలకొండలు అనే లొకేషన్కి అయితే వచ్చాము. ఈ పాలకొండ లొకేషన్లో ఒక వాటర్ ఫాల్ ఉంది, అలాగే అక్కడ ఒక టెంపుల్ ఉంది. మనం అంత లోపలికి వెళ్ళకపోయినా ఒక కొండల్ని చూపిస్తాను, అట్లాగే అక్కడ బేస్ అనమాట, అంటే మనం స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ చూపిస్తాను. అండ్ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ కొత్త వాళ్ళు వీడియోని చూస్తూ ఉండండి, ఇంకా మిగతా వాళ్ళకి షేర్ చేయండి. దీంట్లో ట్రావెలింగే కాదు, పెయింటింగ్ కూడా చూపిస్తాను. మంచి నేచర్ లవర్స్కి ఇది చక్కటి ఛానల్ అనమాట. ట్రావెలింగ్ అంటే ఇష్టపడే వాళ్ళు, నేచర్ లవర్స్, అలాగే పెయింటింగ్ చేసేవాళ్ళు, ఇది చాలా ఉపయోగపడుతుంది. చూస్తుండండి, లైక్ చేయండి. మన కడప జిల్లాలోని కడప టౌన్కు దగ్గరగా ఉన్నటువంటి పాలకొండలు అనమాట. ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మార్నింగ్ టైంలో. అండ్ నేను కొద్దిగా ఆఫ్టర్నూన్ తీస్తున్నాను, బట్ లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఎల్ఐసి సర్కిల్ అండ్ కలెక్టర్ బంగ్లా కాడ నుంచి డైరెక్ట్గా మన రిమ్స్ బైపాస్కి అట చింతకొమ్మ దిన్నె అండ్ చెన్నై రూట్లకి ఆ బైపాస్కి మీట్ అయ్యే మంచి రోడ్ అనమాట ఇది. సో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ లొకేషను. అండ్ చాలామంది వెళ్తూ ఉంటారు. సాటర్డే రోజు గుడి ఓపెనింగ్ ఉంటుంది అనమాట కొండపైన. ఆ రోజు జనాలు మోస్తరుగా జనాలు ఎక్కువ ఉంటారు, అప్పుడు చాలామంది వెళ్తూ ఉంటారు. సో మీరు రావాలి అనుకున్నప్పుడు సాటర్డే రావడానికి ట్రై చేయండి. ఆ రోజు మీకు చాలామంది తోడు ఉంటారు కాబట్టి మీరు ఆ లొకేషన్స్ అంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు, దేవుని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఓకే, ఇక మనము ఇంకా లోపలికి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్దాం పదండి. చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ లొకేషన్ కానీ అండ్ ఆ ప్లేస్ కానీ చాలా డేంజరస్గా కూడా ఉంటుంది. ఒంటరిగా మాత్రం అస్సలు వెళ్ళద్దు. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకు పాలకొండలు లోపల బేస్, అంటే పాలకొండ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తాము. సో మనము స్ట్రైట్గా ఆ పాలకొండలో వెళ్ళే ఆ ఆటో వస్తుంది కదా, ఆ పాలకొండలో వెళ్ళే దారిలోకి వెళ్ళి ఇప్పుడు ఆ లొకేషన్కి వెళ్దాము. అక్కడ గ్రౌండ్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉందనేది చూద్దాం. పాలకొండలు స్టార్ట్ చూశారు కదా, ఇది పాలకొండలు. మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి.
ఒక లొకేషన్ అయితే ఇక్కడ ఉంది. అది ఒక వాటర్ ఫాల్ అనమాట. ఆ వాటర్ ఫాల్ చూడడానికి నేను వచ్చాను. అండ్ ఈ వాటర్ ఫాల్ అండ్ ఈ యొక్క కొండల లొకేషన్ అనేది మీకు చూపించుదామని వచ్చినాను. ఇది మార్నింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది లొకేషను. అండ్ నేను ఈ ఆఫ్టర్నూన్ టైం వచ్చాను కాబట్టి కొద్దిగా ఇలా ఉంది. ఇప్పుడు ఈ ఛానల్లో నేను మీకు చాలా విషయాలు ఇలాంటివి నేచర్ గురించి చెప్తూ అలాగే వాటిని డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ చేస్తూ ఉంటాను. మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా, అలాగే నేచర్ అంటే ఇష్టమా, అలాగే డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అంటే ఇష్టమా, ఖచ్చితంగా ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఈ ఛానల్లో నేను ట్రావెలింగ్ చూపిస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలాగే మీకు మంచి లొకేషన్స్ చూపిస్తూ పెయింటింగ్ చేస్తూ ఉంటాను. ఇలాంటి అద్భుతమైనటువంటి లొకేషన్స్ని నా జర్నీని మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దిస్ ఈజ్ వరల్డ్ ఎక్స్ప్లోరర్ ఆర్ట్ అండ్ నేచర్, ఆంధ్రప్రదేశ్. ఈ అందమైనటువంటి లొకేషన్స్ని ఒక్కసారి తీరా చూసుకొని ఒక్కసారి చూద్దాము. ఎందుకంటే ఇంతకన్నా లోపలికి మనం ఫారెస్ట్లోకి వెళ్ళకూడదు. బట్ ఈ లొకేషన్ని నేను పెయింటింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాను. బట్ ఎలా ఉంది అనేది ఆఫ్టర్ పెయింటింగ్ చూద్దాం. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక లొకేషన్కి వెళ్ళాలని చెప్పాను కదా, ఆ లొకేషన్ ఒక పెయింటింగ్ వేద్దామని చేస్తున్నాను. నేను వాడేటువంటి పేపర్లు వచ్చేసి మన డ్రాయింగ్ షీట్స్ అన్నమాట. వీటికి కొంచెము మందంగా ఉంటాయి. ఎందుకంటే మనము వాటర్ బేస్ కలర్స్ యూజ్ చేసినప్పుడు పేపరు ఎక్కువ తడి కాకుండా బాగా సాఫ్ట్గా పెయింట్ బాగా స్మూత్గా వచ్చేస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. అలాగే అక్కడక్కడ పెన్సిల్స్ యూజ్ చేస్తాను. ఇక స్కెచ్ వచ్చేసి నా పెన్నుతో స్టార్ట్ చేస్తాను, చూస్తుండండి. ఓకే, అలాగే మంచి మ్యూజిక్ పెడతాను, చూడండి. ఫస్ట్ ఈ లొకేషను ఇక్కడ వేస్తున్నాను, చూస్తూ ఉండండి, చూస్తూనే ఉండండి. ఎలా వేస్తాను, అబ్బో బాబోయ్, ఎలా వేస్తానో ఒక్కసారి చూడండి. చూసి మీరే లైక్ చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనము పెన్నుతోనే స్కెచ్ డ్రా చేద్దాం, పదండి.
మొత్తానికి లొకేషన్ అనేది పెయింటింగ్ చేశాను వాటర్ కలర్స్తో. ఎలా ఉందో చూడండి, లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము నా వీడియోస్ చూస్తుండండి, నా ఛానల్ చూస్తుండండి. నాకు ఎప్పుడు ఇలా సపోర్ట్ చేస్తారని మంచి మంచి వీడియోస్ మీకోసం నేను చేస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ వరల్డ్ ఎక్స్ప్లోరర్ ఆర్ట్ అండ్ నేచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్, like and subscribe my channel. Thank you very, very, very much. Please support us.